హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఏప్రిల్ 28వ తారీఖున మనం డొక్కా సీతమ్మ గారి వర్ధంతి జరుపుకున్నాం కదా. మరైతే ఆమె గురించి చాలామందికి ఇంకా మరిన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ లాంగ్ వీడియో పెట్టడం జరిగిందండి. ఇటువంటి ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపానికి ప్రాణం పోకుండా నిలిపేటువంటి బాధ్యత కూడా ఆయనదే అని విష్ణుమూర్తికే ఈ రకమైనటువంటి బాధ్యతను అప్పచెప్పి ఆవిడ ఆ రకంగా ఆజన్మాంతము పెట్టింది. భర్త కూడా వేద పండితుడు, ఆయన కూడా సహకరించారు. తన సంతానానికి కూడా తల్లిని ఆదరించమని వాగ్దానం తీసుకున్నాడు ఆయన. ఈ రకంగా ఇక్కడ ఈవిడి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఎడ్వర్డ్ 7 ఇంగ్లాండ్ బ్రిటిష్ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన పట్టాభిషిక్తుడైనప్పుడు ఆయన ఆహ్వానించడము, ఈవిడ వెళ్ళకపోవడము, కనీసం ఫోటో అన్నా పంపమని అడగటము, కలెక్టర్ నా ఉద్యోగం పోద్దని బతిమాలటము, ఆ రకంగా మనకు ఒక ఫోటో దొరికింది. ఈ ఫోటో ఏది కాబట్టి ఈ రకంగా ఆవిడ ఫోటోల కోసము, కీర్తి కోసము, తప్పట్ల కోసము, భజన కోసము ఆవిడ ఈ పనులు చేయలేదు. ఇది ధర్మంగా భావించి చేసింది. ఆ రకంగా ఎప్పుడు ఇల్లు కదిలి ఎలాగదు పొద్దున్న నుంచి జీవిత పర్యంతం అంతా కూడా అన్నదాన కార్యక్రమంలోనే ఆయన నిమగ్నమై ఉంది. ఆవిడ ఒకసారి అంతర్వేది వెళుతున్నప్పుడు మనందరికీ తెలిసిన కథే. దారి మధ్యలో పిల్లలు ఏడుస్తుంటే డొక్కా సీతమ్మ గారి ఇల్లు దగ్గరలోనే ఉంది, వచ్చేద్దామని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది ఆవిడ. ఆ రకంగా ఏ ప్రయాణం ఎక్కడికి లేకుండా ఆవిడ ఆ రకంగా చేసింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ప్రధానమైనది. మన ఆధ్యాత్మికతని, భగవంతుడి మీద ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి అది కోల్పోయిన కారణంగానే ఈవేళ తల్లికి తండ్రికి అన్నం పెట్టడం దండగా అనేటువంటి ధోరణి ప్రబలుతుంది. ఇది ప్రమాదకరం. ఆవిడ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, ఆవిడకు దండేసి 4 పువ్వులు పెట్టేసి కాసేపు ఆవిడతో ఎక్కడో యూట్యూబ్లో చదివింది మనం మాట్లాడేయటం కాదు. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇస్తూ పోతూ ఉంటే మనకి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఇది యథార్థం అని చెప్పి ఆవిడ జీవితం ప్రూవ్ చేసింది. అదే రకంగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంతైతే ఉందో నువ్వు ఈ కాలంలోనే దాన్ని అనుభవిస్తావు. తండ్రిని తల్లిని నువ్వు క్షోభింపజేస్తే ఈ కాలంలోనే నువ్వు క్షోభిస్తావు. నీవు చేసినటువంటి పాపాలకి పరిహారం కూడా ఈ కాలంలోనే అనుభవిస్తావు అనేది ఎంతోమంది విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి పాపభీతి కోల్పోవద్దు. అలాగే ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించడం మానొద్దు. కుల మతానికి సంబంధం లేకుండా ఆజన్మాంతము మీకు శక్తి కొలది మీరు అన్నదానం చేయండి. మనం ఆ మహాతల్లిని ఆదర్శంగా తీసుకుని ఆకలి ఉన్నవారికి ఆకలితో బాధపడుతున్నామని ఎవరు భావించకూడదు. కాబట్టి మనం ఆ అన్నదాన ప్రక్రియలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మన ఎల్లపు విజయసారథి గారు, సతీష్ గారు, కిషోర్ గారు, బంగారాజు గారు, వారి మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం డొక్కా సీతమ్మ గారి వారి సేవా నిరతిని మన అందరం కూడా మనం దాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ సందర్భంగా నాకు కూడా ఇందులో అవకాశం ఇచ్చినందుకు వారికి సారథి గారు వారి మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు పక్కన చూడడం కూడా కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా డొక్కా సీతమ్మ గారి జీవితం గురించి తెలుసుకొని ఆవిడ జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని సేవకుని కలిగి ఉండాలనే భావంతో కొంతమందికైనా ఈ విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గారి 16వ చిన్న సహాయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క చక్కెర పొంగల్ని చేయించడం జరిగిందండి. మరైతే ఆమె యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా ఇలా పంచి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని 15 సంవత్సరాల క్రితం మా వారికి ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఈ యొక్క కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇన్ని సంవత్సరాలు కూడా ఆ డొక్కా సీతమ్మ గారే ముందునే నడిపిస్తున్నారని చెప్పాలండి.
ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కరు కూడా ఒక్కరి చేతుల మీద చేయడం అనేది చాలా కష్టం. 10 మంది ఒక చెయ్యి వేస్తేనే అది ముందుకు నడుస్తుంది. అలాగే ఆయన యొక్క స్నేహితులు కానివ్వండి, మరికొంతమంది పెద్దలు కానివ్వండి, మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక్క మా తాడేపల్లిగూడెంలోనే కాదండి, ఇలా ప్రతి ఒక్క పల్లెటూర్ల దగ్గర నుంచి పట్టణాల వరకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆ తల్లి వర్ధంతిని, జయంతిని కూడా చక్కగా జరుపుకోవాలని, ఇంకా 10 మందికి కాదండి, ఇంకా ఎక్కువ మందికి, వందల్లో వేలల్లో ఈ యొక్క తల్లి పేరు మీద అందరికీ కూడా అన్నదానాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఆ యొక్క డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.